హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా నాన్న హోటల్‌లో అంటే నేను చిన్నప్పటి నుంచెల్లి హోటల్ రన్ చేస్తుండు. అందులో ఈ చిక్కుడుకాయ కర్రీ మంచిగా వండుతాడు. ఏ విధంగా వండాలో మా నాన్న దగ్గర ప్రాసెస్ తెలుసుకొని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఒక్కసారి ప్రాసెస్‌లో చేసుకోండి. టేస్ట్ మాత్రం మంచిగుంటది. ముందుగానైతే నేను ఒక అరకిలో చిక్కుడుకాయలు తీసుకున్నా. అందులో గింజలు ఆ తోడుకలు సమానంగా ఉన్నాయన్నట్టు. అట్లుంటేనే టేస్ట్ మంచిగుంటది. అవిటిని మంచిగా చిన్న చిన్నగా తుంచుకొని వాటర్‌లో మంచిగా కడుక్కున్న తర్వాత ఒక స్పూను అంటే ఒక చిన్న స్పూన్‌తోని పసుపు అండ్ ఆ చిక్కుడుగాయలకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అంటే మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు కర్రీలో కొంచెం వేసుకుంటాము. సో, చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ చిక్కుడుకాయలకు మనం ఏ గంజులో వేసుకుంటామో అందులో హాఫ్ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. అంటే చిక్కుడుగాయలు పూర్తిగా మునిగే వరకు గాకుండా చిక్కుడుగాయలకు హాఫ్ ఉండే వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది నీళ్ళు. ఆ తర్వాత మంచిగా ఒక లిడ్‌తోని క్లోజ్ చేసుకొని మన గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఇవైతే మా ఇంట్లో చిక్కుడుగాయలు. మన ఇంట్లో పండిన చిక్కుడుగాయలైతే తోడుక మందంగా పల్చగా ఉంటది. సో, అవి తొందరగా ఉడికిపోతాయి. ఇక మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నవైతే కొంచెం వాటి తోలు గట్టిగా ఉండి ఉడకడానికి కూడా టైం ఎక్కువగా తీసుకుంటది. ఇవి కొంచెం ఒక్క 60% ఉడికినట్టు అయినంక అందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. అంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అంటే సగం కారం, సగం పచ్చిమిర్చి. సో, ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత దీన్నైతే ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇక మనం కర్రీ కోసం అయితే ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ కొద్దిగా ఉల్లికాడలు ఉంటే అవి కూడా వేసుకోండి. అండ్ కొద్దిగా మెంతాకు, మెంతి ఎక్కువనే వాడాలి ఈ కర్రీలో టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ కొత్తిమీర ఇది కూడా పక్కకు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఒక పావు కిలోని టమాటాలు అంటే మా ఇంట్లోనైతే ఈ రాములకాయలు ఉన్నాయి. వీటినే యూజ్ చేస్తాను. ఇవి మంచి పులుపుతోని టేస్ట్ మంచిగా ఉంటుంది. మీరు ఏ టమాటాలైనా తీసుకోండి. ఒక 4 మీడియం సైజు అయితే 4 టమాటాలు తీసుకోండి. ఇక మంచిగా ఒక గంజు పెట్టుకొని అందులో చిక్కుడుకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో, ఆయిల్ కర్రీకి సరిపడినంత వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉంటే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. అది కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేపుకోండి. అది వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికాడలు అండ్ మెంతి ఆకు రెండింటిని యాడ్ చేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనివ్వండి. మెంతి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో మగ్గితే టేస్ట్ మంచిగా ఉంటుంది. చాలా మంది ఇగ చిక్కుడుగాయలు డిఫరెంట్ స్టైల్‌లో వండుతారు. నేను ఈ ఉడకబెట్టి తక్కువగా వండుతా. అంటే డైరెక్ట్‌గా పోపు పెడతా. కాకపోతే మా నాన్న హోటల్ నుంచి అప్పుడప్పుడు కర్రీస్ తెస్తాడు. సో, మొన్న అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కర్రీ తెచ్చిండు. టేస్ట్ మంచిగున్నది. చిన్నప్పుడు తిన్నా అంటే నేను మ్యారేజ్‌కి ముందు. ఇగ అప్పుడు అంతగానం యూట్యూబ్ లేదు, ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో, ఇప్పుడు ఆ కర్రీ ప్రాసెస్ తెలుసుకొని మళ్ళా నేను ట్రై చేసిన. మంచిగున్నది కాబట్టి ఒక్కసారి పోస్ట్ చేద్దాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారని వీడియో పోస్ట్ చేస్తాను. ఇక నెక్స్ట్ అయితే మెంతి మంచిగా వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఈ టమాటాస్ అంటే ఈ కర్రీకి మొత్తం సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అంటే టమాటాస్‌కి సరిపడినంత. ఆల్రెడీ చిక్కుడుగాయలు యాడ్ చేసినాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు. ఆ వాటర్ ఉంటాయి. వాటర్‌ని చూసి మళ్ళా వాటర్‌ని పడేయకండి. మనం ఆ కర్రీలోనే వేసుకుంటే అది మంచిగా మగ్గిపోతది. మగ్గిపోయి దగ్గరికొచ్చేరాక కర్రీని మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గరికి పడతది. ఈ స్టేజ్‌లో ఆఫ్ చేసుకోవచ్చు ఫ్లేమ్‌ని. లేకపోతే కొంచెం కూడా సూప్ అవసరం లేదనుకుంటే ఇంకా కొంచెం ఉడకబెట్టుకోండి. ఇట్లా ఉన్నా గానీ టేస్ట్ అయితే మంచిగుంటది. ఇక ఈ కర్రీకి మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సినవి ఉప్పు, కారం అన్నది పర్ఫెక్ట్‌గా ఉంటేనే టేస్ట్ మంచిగుంటది. ఆయిల్ గూడా ఈ 3 కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, కర్రీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. అండ్ ఫైనల్‌గానైతే కొత్తిమీర గూడా యాడ్ జేసుకోండి. ఇక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.